బంగ్లాదేశ్ ప్రధానిగా తారిక్ రెహమాన్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోడీ గారికి రమ్మని ఇన్విటేషన్ వచ్చింది. మన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు ప్రత్యేకంగా తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారానికి బంగ్లాదేశ్ బయలుదేరి వెళ్లారు. ఇక్కడ మనం చూస్తే ఇండియా బంగ్లాదేశ్ సంబంధాలు గత సంవత్సరాల కాలంగా చాలా టర్బులెన్స్లో ఉన్నాయి. ముఖ్యంగా షేక్ హసీనా భారతదేశానికి రావటం, భారతదేశం ఆవిడికి చోటు ఇవ్వటం, ఇదే ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్షిప్లో ఇది ఒక లోయెస్ట్ పాయింట్ అనుకోవచ్చు. అయినా కానీ ఇండియా ఇప్పుడు బంగ్లాదేశ్తో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని ట్రై చేస్తోంది. అంతేకాదు రీసెంట్గా మనం చూస్తే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ లీడర్ ఖలీదా జియా మరణించినప్పుడు ప్రత్యేకంగా మన తరపున మన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ జయశంకర్ గారు ప్రత్యేకంగా బంగ్లాదేశ్ వెళ్ళారు. తారిక్ రెహమాన్కి మోడీ గారు రాసిన ఉత్తరం అందించారు. ఇండియా బంగ్లాదేశ్ సంబంధాలు ఇక మీదట స్టెబిలిటీ రావచ్చని కూడా మనం ఆశపడుతున్నాం అనమాట. ఇక్కడ మనం గమనిస్తే తారిక్ రెహమాన్ ప్రధాని అయిన తర్వాత తారిక్ రెహమాన్ పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ థంపింగ్ విక్టరీతో గెలిచిందనమాట. అయితే ఈ గెలిచిన తర్వాత ఆయన ఒక మాట అన్నారు, న్యూఢిల్లీ కాదు పిండి కాదు, అంటే రావల్పిండి కాదు న్యూఢిల్లీ కాదు, ఇక్కడ బంగ్లాదేశ్ ప్రయోజనాలే మాకు ఇంపార్టెంట్ అని చెప్పి తారిక్ రెహమాన్ చెప్పుకొచ్చారు. ఇక నుంచి బంగ్లాదేశ్లో తారిక్ రెహమాన్ ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఒక స్ట్రీమ్ లైన్లో పడే అవకాశం కనిపిస్తుంది, ఒక గాడిన పడే అవకాశం కనిపిస్తుంది అనమాట. భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు మనందరూ తెలుసు, 1971 ఎప్పుడైతే బంగ్లాదేశ్ ఏర్పడిందో అప్పటి నుంచి కూడా ఇండియా బంగ్లాదేశ్ సంబంధాలు చాలా అద్భుతంగా ఉండేవి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇండియా బంగ్లాదేశ్ సంబంధాల్లో ముఖ్యమైన పాత్ర పోషించింది అప్పట్లో ఇందిరాగాంధీ గారు. ఆ టైంలో మనం చూస్తే కనుక ఇందిరాగాంధీ గారు బంగ్లాదేశ్కి చాలా సపోర్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా ఇండియా బంగ్లాదేశ్ సంబంధాలు అనేవి చాలా బాగున్నాయి. మనం గమనిస్తే కనుక మనకి బంగ్లాదేశ్తో లార్జెస్ట్ బౌండరీ ఉంది, 4096 కిలోమీటర్స్ అనమాట. అయితే బంగ్లాదేశ్తో మన సంబంధాలు అనేవి రివర్ వాటర్ ఇష్యూస్ కావచ్చు, ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ కావచ్చు, అదేవిధంగా ట్రేడ్ కావచ్చు, వీటన్నిటితో కూడా ముడిపడి ఉన్నాయి. అయినా కానీ ఇప్పుడు కూడా ఇండియా బంగ్లాదేశ్ సంబంధాలు అనేవి ఒక గ్లేరింగ్ ఎగ్జాంపుల్ అనొచ్చు. ముఖ్యంగా మనం చూస్తే సార్క్లో కావచ్చు, బిమ్స్టెక్లో కావచ్చు, ఇలా చాలా గ్రూప్స్లో ఇండియా బంగ్లాదేశ్ కలిసి పనిచేస్తున్నాయి అనమాట. మన ఇండియా బంగ్లాదేశ్ మధ్య 54 రివర్స్ ఫ్లో అవుతాయి. ఈ రెండు దేశాల మధ్య 54 నదులు పారుతాయి అన్నమాట. సో మన సంబంధాలు అనేవి చాలా అద్భుతమైన సంబంధాలు. అయితే రీసెంట్గా మనం చూస్తే సంవత్సరం నుంచి షేక్ హసీనా సంబంధించిన ఇష్యూలో మన సంబంధాలు కాస్త బలహీనపడినా ఇప్పుడు మళ్ళీ మెరుగున పడే అవకాశం అయితే కనిపిస్తోంది.